పసుపు ముద్ద, బంకమట్టి ఇలా దేన్నైనా తీసుకుని గణపతి ప్రతిమని చేసుకుని పూజించి స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. తెలుసా? సువాసనలు కలిగి ఉన్న పుష్పాలు అనేకం ఉండగా ఏ వాసన లేని గరిక స్వామి పూజకు వాడతారు. ఎందుకో తెలుసా? ఇందుకు కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ వాటిలో ముఖ్యమైన కథల్లో ఇది ఒకటి. మరి ఆ కథ ఏంటో, ఆ విశేషాలేంటో చూసేద్దామా? యమధర్మరాజుకి అనలాసుడు అనే ఒక కొడుకుండేవాడు. అగ్ని రూపంతో ఉన్న యమధర్మరాజు కొడుకు అనలాసుడు తన రాక్షస ప్రవృత్తితో సకల లోకాలను పీడిస్తూ స్వర్గలోకంపై యుద్ధానికి వెళ్ళాడు. ఆ రాక్షసుని ధాటికి తట్టుకోలేక దేవేంద్రుడు వినాయకుణ్ణి రక్షించమని వేడుకున్నాడు. వెంటనే గణపతి తన తండ్రి అయిన పరమేశ్వరుడు హాలాహలాన్ని మృంగినట్లు అనలాసురుని మింగేశాడు. అయితే అగ్నితత్వాన్ని కూడిన ఆ రాక్షసుడు వినాయకుని పొట్టలో చేరి మంటలను సృష్టించాడు. ఆ తాపాన్ని వినాయకుడు తట్టుకోలేకపోయాడు. దేవతలంతా వినాయకుడికి అమృతంతో అభిషేకం చేశారు. తామర పువ్వులతో కప్పారు. ఏం చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. చివరకు శివుని ప్రార్థించి తరుణోపాయం అడగగా శివుడు 21 గరిక పోచలతో గణపతిని కప్పితే ఫలితం ఉంటుందని చెప్పాడు. అలా చేసేసరికి గరిక పోచలలోని ఔషధ గుణాలతో గణపతి కడుపులోని మంట చల్లారింది. మరి గరికలోని ఔషధ గుణాలకి వస్తే గణేశుని పూజలో వాడే పత్రిలో గరికకే అధిక ప్రాధాన్యత. సంప్రదాయ వైద్యంలో ఈ గరికకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. గరికకు త్రిదోషాలను హరించే గుణం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. రక్తస్రావాన్ని అరికట్టడంలోనూ గరికకు సాటి లేదు. అందుకనే దెబ్బలు తగిలినప్పుడు గరికను అప్పటికప్పుడు నూరి గాయానికి పట్టించేవారు మన పెద్దలు. ఇక మూత్రంలో కానీ విరోచనాల ద్వారా కానీ రక్తం పోతున్నప్పుడు గరికతో చేసిన కషాయం వాటిని అరికట్టి తీరుతుందని విశ్వసిస్తారు. మన ప్రాచీన వైద్యంలో గరికకు సర్వరోగాలకు ఉపశమనంగా వాడటం కనిపిస్తుంది. గరిక ప్రకృతికి నిరాడంబరతకు చిహ్నం. మరి అందుకేనేమో గణపతికి గరిక అంటే అంత ప్రీతి. గణపతికి గరిక అంటే అంత ప్రీతి కాబట్టి ఆయన్ను దూర్వార గణపతి అని కూడా పిలుస్తారు. ఇది గరికలోని ఔషధ తత్వం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.